జీవో విషయంలో బీసీల 42% రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా 42% అమలు పరుస్తా అంటాడు. రెండవది పార్టీ పరంగానైనా నేను 42% ఇస్తా అంటాడు. మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా 42% అంటాడు. నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు, బిల్లు తీసుకొస్తా అంటాడు. ఐదోసారి మొన్న జీవో ద్వారా 42% అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు.